సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. మీరెప్పుడైనా విమానం ఎక్కారా? ఎక్కలేదా? అయినా సరే విమానం ఎక్కుతున్న వారిని ఎప్పుడైనా గమనించారా? లేదా? అయితే ఓసారి పరీక్షగా చూడండి. ఇంతకీ ప్రయాణికులు విమానం ఎక్కడంలో విశేషమేముంది అనేగా మీరు అడగబోయేది? అవునండి, ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా దాని గురించే. అయితే ఆ విశేషమేంటో తెలుసుకుందాం. సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా ప్రయాణికులు విమానం ఎక్కేటప్పుడు దిగేటప్పుడు దాని ఎడమ భాగం నుంచే మెట్లు ఎక్కి లోపలికి వెళ్తారు. అయితే ఎడమ వైపు నుంచే ప్రయాణికులను విమానం ఎక్కేందుకు దిగేందుకు ఎందుకు అనుమతిస్తారు? అసలు కుడివైపు ప్రయాణికులను ఎందుకు అనుమతించరు? ఈ విషయం గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? లేదా? అయితే ఇలా ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. విమానాలకు ఎడమ వైపు నుంచే ప్రయాణికులను ఎక్కించడం దిగించడం వెనుక పలు రకాల రీజన్లు ఉన్నాయి. అందులో మొదటిది విమానం డిజైన్. అవును, డిజైనే. ఆ డిజైన్ ను షిప్ల నుంచే తీసుకున్నట్టు కొందరు చెప్తున్నారు. సాధారణంగా ఓడలను పోర్ట్ లో వాటి ఎడమ వైపు నిలిపి ఉంచుతారు. దాంట్లోకి ఎవరైనా వెళ్లినా వచ్చినా ఆ వైపు నుంచే రావడం పోవడం చేస్తారు. కుడివైపుకు చుక్కాని ఉంటుంది కాబట్టి అది పోర్టుకు తాగితే ఓడ మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఓడలను వాటి ఎడమ వైపునే పోర్ట్ లో ఆపుతారు. ఈ కారణంగానే ఓడల డిజైన్ ను బట్టే విమానం డిజైన్ కూడా అదే విధంగా చేశారని, అందుకే దాని ఎడమ వైపు నుంచే ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని పలువురు చెప్తున్నారు. పురాతన కాలంలో దాదాపు అధిక శాతం మంది రాజులు, సైనికులు కుడి చేతి వాటం వారు కావడంతో వారు తమ ఎడమ వైపు ఒరలో కత్తిని పెట్టుకునేవారు. దీంతో వారు గుర్రంపైకి కూడా దాని ఎడమ వైపు నుంచే ఎక్కాల్సి వచ్చేది. లేదంటే ఒరలో ఉన్న కత్తి వల్ల ఇబ్బంది కలుగుతుంది. దీన్ని అనుసరించే విమానం ఎక్కి దిగే డిజైన్ ను కూడా చేశారని పలువురు పేర్కొంటున్నారు. ముందు చెప్పినవన్నీ అలా ఉంచితే సాధారణంగా ఓ విమానానికి ఉండే మెయిన్ బ్యాటరీ, అదనపు బ్యాటరీ పవర్ సిస్టంలతో పాటు విమానంలోకి కార్గోను, ఆహారాన్ని, ఇతర వస్తువులను లోడ్ చేసేందుకు ఉపయోగపడే డోర్స్, ఇంధనం ట్యాంకులు, ఎయిర్ బ్రిడ్జ్లకు కనెక్ట్ అయ్యే డోర్స్ తదితరాలన్నీ కుడివైపుకే ఉంటాయి. ఇదే వైపుకు ప్రయాణికులను కూడా రాకపోకలకు అనుమతిస్తే ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి వారిని కేవలం ఎడమ వైపుకే విమానం ఎక్కేందుకు దిగేందుకు అనుమతిస్తారు. అసలైన పాయింట్ అదన్నమాట. ఇప్పటికైనా తెలిసిందా విమానంలోకి ప్రయాణికులు వెళ్లడం రావడం ఎడమ వైపు నుంచే ఎందుకు చేస్తారో? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.